సిరిని క్రిష్ మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అని అంబిక, సహస్ర, పద్మాక్షి, విహారీ అమ్మ మీద అరుస్తారు. పిల్లలెక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది అని విహారీ పండుని తీసుకొని పిల్లలు వెతకడానికి వెళ్తాడు. అడవిలో సిరి, క్రిష్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సిరి మధ్యలో దాహం అని చెప్పడంతో క్రిష్ ఓ షాప్ దగ్గరికి నీరు తీసుకురావడానికి వెళ్తాడు. క్రిష్‌ని పోలీసు అతను చూసి "ఎవరు బాబు నువ్వు" అంటే పక్కనే "సార్ మాది గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తున్నా" అని చెప్పి పోలీసు నుంచి తప్పించుకొని సిరి దగ్గరికి వెళ్లి నీరు తాగించి మళ్ళీ అడవిలో నడుస్తూ ఉంటారు. సిరి "నీకిబ్బంది అయితే వెళ్ళిపో" అని క్రిష్ అనడంతో ఏంజెల్ ఆంటీ కోసం ఎంత కష్టమైనా పర్లేదు అని సిరి అంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్‌కి కాల్ చేసి సహస్ర కూతురు, ఆ సిరి కొడుకు రాత్రి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ పిల్లలు శాశ్వతంగా కనుమరుగయ్యేలా నువ్వు చేయాలి అని అంటూ ఉంటుంది. ఏంటంబిక నువ్వనేది? పిల్లల్ని చంపేయాలా అని సుభాష్ నోరెళ్ళబెడతాడు. దాంతో అంబిక అవును. విహార్ ఇంటికి ఆస్తులకు ఆ పిల్లే వారసురాలు అని అందరూ అంటున్నారు. ఈ ఇంటికి వారసురాలు అంటే నేను మాత్రమే ఉండాలి. వాళ్ళెక్కడున్నా నీ మనుషులకు చెప్పి చంపించేయి. పిల్లలు మాత్రం తిరిగి ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్తుంది సుభాష్‌తో అంబిక. అంతా నేను చూసుకుంటా అని సుభాష్ అంటాడు. సిరి పాప చనిపోతే ఇక ఆస్తి, ఐశ్వర్యం అంతా నాదే. నా నుంచి పవరెవరు తీసుకోలేరు అని అంబిక విర్రవీగుతూ ఉంటుంది. ఇక సుభాష్ తన మనుషులకు కాల్ చేసి విషయం చెప్తాడు. మరోవైపు విహారీ మొత్తం వెతికి వచ్చి పిల్లలెక్కడ కనిపించలేదు అని చెప్పడం, ఆ క్రిష్ వల్లే అంతా అలాంటి వాడిని ఇంట్లోకి రావడం వల్లే ఇదంతా అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది. పిల్లాడి మీద నిందలు వేయొద్దు అని విహారీ అంటే, బావ ఈరోజు వరకు సిరి మనకు చెప్పకుండా ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిందా? అంతా వాడి వల్లే అని సహస్ర విహారీతో అంటుంది. విహారీ సీఐ సంధ్యని ఇంటికి పిలిచి విషయం చెప్తాడు. పిల్లలు కనిపించకుండా వెళ్ళిపోవడం ఏంటి అని సంధ్య అంటుంది. క్రిష్ పాపని తీసుకెళ్ళిపోయాడు అని సహస్ర అంటే, ఆగు సహస్ర అని పిల్లలిద్దరూ లేరు అని విహారీ చెప్తాడు. చుట్టుపక్కల ఏరియాలో వెతికాను అని విహారీ చెప్తాడు. ఇంతలో పండు రాత్రి పిల్లలతో అడవిలో ఆంజనేయ స్వామి గురించి చెప్పడం గుర్తు చేసుకొని, పిల్లలు అడవికి వెళ్లారా ఏంటి? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక సంధ్య విహారిని కూడా పిల్లల్ని వెతకడానికి రమ్మని అంటుంది. పండు, విహారీ సంధ్యతో వెళ్తారు. అయితే పండు మాత్రం పిల్లలు అడవికి వెళ్ళుంటారు అనే విషయం చెప్పడు. సిరి, క్రిష్ అడవిలో నడుస్తూ ఉంటారు. దారిలో సిరి చెప్పు తెగిపోతుంది. దాంతో క్రిష్ తన చెప్పులు ఇస్తే సిరి వద్దు అనేస్తుంది. ఇక సిరి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత సిరి కాలికి ముల్లు గుచ్చుకొని విలవిల్లాడిపోతూ ఉంటుంది. క్రిష్ సిరి కాలికి గుచ్చిన ముల్లు తీసి తన చెప్పులు వేసుకోమని అంటాడు. నేను వేసుకుంటే నీకు చెప్పులు ఉండవు కదా అని సిరి వేసుకోకపోవడంతో క్రిష్ అడవిలోని ఓ పెద్ద ఆకుల్ని, పెద్ద చెట్టు బెరడును, తీగ మొక్కల నుంచి తీగలను తీసుకొని వాటిని చెప్పులా చుట్టి సిరి కాలికి కడతాడు. ఇక ఆ సీన్ చూస్తే అక్క తమ్ముళ్ళ అనుబంధం చూసి చాలా ముచ్చటేస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.